హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మా పాపకి వేదశ్రీకి అక్షరాభ్యాసం చేపిద్దామని బాస్ అయితే వెళ్ళామండి. అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి, టికెట్ కాస్ట్ ఎంత, టికెట్ టైమింగ్స్ ఏంటి, అవన్నీ నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మేమైతే ఇక్కడ సికింద్రాబాద్లో అయితే ట్రైన్ ఎక్కామండి. నైట్ 10 గంటలకు ఎక్కామండి. అక్కడ ఎర్లీ మార్నింగ్ 3 వరకు అయితే దిగిపోయాము. ఇంకా ఆ రైల్వే స్టేషన్ నుంచి మేమైతే ఆటో తీసుకొని గోదావరికి అయితే వెళ్ళామండి. అక్కడ ఆటో వాళ్ళైతే కొంచెం మోసం చేస్తారు, వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం మనీ దగ్గర. ఇంకా అక్కడ నుంచి మేము గోదావరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అవన్నీ అయిపోయే వరకు అయితే మాకు ఎర్లీ మార్నింగ్ 4 అయితే అయిందండి టైము. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని గుడికి అయితే వచ్చాము, అభిషేకం చేయించుకుందామని అమ్మవారి గుడిలో. ఇంకా అక్కడ మనకి టికెట్ టైమింగ్స్ కూడా చాలా 4 to 5 వరకే మనకి టికెట్స్ అనేవి ఇస్తారండి. టికెట్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి, కాస్ట్ కూడా మనకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నేను కాస్ట్ అనేది మీకు లాస్ట్లో చెప్తానండి. ఇంకా తర్వాత టికెట్స్ అనేవి ఇవ్వరండి, 5 తర్వాత క్లోజ్ అయిపోతాయి టికెట్స్ అనేవి. ఇంకా మేమైతే ఆ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయామండి అమ్మవారి గుడిలోకి. ఇంకా అమ్మవారి గుడిలోకి వెళ్ళిపోయి పూజ చేయించుకొని ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చి అభిషేకం చేయించి అవన్నీ అయిపోయే వరకు అయితే మనకి 7 గంటల వరకు అయితే మనకి అయిపోయిందండి పూజ అనేది. 7 గంటల తర్వాత మనల్ని అయితే బయటికి పంపిస్తారు. ఇంకా అయ్యగారు అయితే మనకి వచ్చిన వాళ్ళందరికీ అమ్మవారి జాకెట్ ముక్కలు ప్రసాదం అవన్నీ ఇచ్చి అయితే పంపించారండి. ఇంకా మేమైతే 7 గంటల వరకు అయితే బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ మనకి అక్షరాభ్యాసం టికెట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. అక్షరాభ్యాసం టికెట్స్ కూడా 2 రకాలుగా ఉంటాయండి. ఒకటేమో లోపల గుళ్ళో చేయించుకోవడం అండి, ఇంకోటేమో బయట మండపంలో చేయించుకోవడం అండి. దానికి కూడా కాస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, లాస్ట్లో చెప్తాను కాస్ట్ ఎంత అనేది. మనకి ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్స్ వస్తే వాళ్ళకు కూడా 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి పర్ పర్సన్కి. ఇంకా మేమైతే టికెట్ తీసుకొని లోపలికైతే మండపంలోకి అయితే వెళ్ళామండి. అక్కడ మనకి స్పెషల్గా అయితే ఏం చేయరండి, అందరితో పాటుగా కలిపే చేస్తారు అక్షరాభ్యాసం అనేది. మనం ఒకవేళ గుళ్ళో చేయించుకుంటే లోపల అందరికి సింగిల్గా చేస్తారండి. ఇక్కడ మండపంలో అయితే అందరికి కలిపి చేస్తారు. ఇంకా మేమైతే అయ్యగారు చెప్తుంటారు అక్కడ కూర్చొని మనకి ఏం చేయాలి ఏంటి అనేది అన్నీ మనకి చెప్తారు. పూలదండ వేసుకోవడం అని, టవలే వేసుకోవడం అని, అక్షంతలు కలుపుకోమని అన్నీ ఆయన చెప్తూ ఉంటారు అక్కడ కూర్చొని. మనమైతే అన్నీ చేసుకోవాలంటే ప్రతి ఒక్కటి. ఇంకా మేమైతే అన్నీ ఆయన చెప్పినట్టుగా మా వేదకి పూలదండ వేయడమైన టవలు అవన్నీ వేసుకొని అవన్నీ మేమే చేసుకున్నామండి. ఇంకా అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది నేను మీకు చెప్తానండి. అక్కడికి తీసుకెళ్ళవలసినవి అయితే స్లేట్ పెన్సిలు, బుక్కు, పెన్ను, పసుపు, కుంకుమ, బియ్యము, పూలదండ, కొబ్బరికాయ, టవల్ అయితే మనం తీసుకుని వెళ్ళాలండి. అక్కడ కూడా ఉంటాయి, దొరుకుతాయి మనకి, లేదంటే ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకుని వెళ్ళొచ్చు. మేము ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళాం, కొన్ని మిస్ అయినవి ఉంటే అక్కడ కూడా తీసుకున్నామండి. ఇంకా అవన్నీ తీసుకుని వెళ్ళాలి మనం. మమ్మల్ని అయితే ఇంకా అయ్యగారు పిలిచారండి మా పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి అయితే. ఇంకా మేమైతే వెళ్ళామండి. మాకు అక్షరాభ్యాసం కూడా అయిపోయే వరకు అయితే టైము 9 అయిందండి. ఇంకా మేమైతే 9కి బయటకు వచ్చామండి. మీకు టికెట్ కాస్ట్ ఎంత అనేది ఇప్పుడు చెప్తాను. మనకి అభిషేకం టికెట్ అయితే ఇద్దరు కలిపి ఒక టికెట్ ఇస్తారు 500. ఇంకా అక్షరాభ్యాసం టికెట్ వచ్చేసి లోపల గుళ్ళో చేపిస్తేనేమో 1000 రూపీస్, బయట మండపంలో చేపిస్తే 150. ఎక్స్ట్రా పర్సన్కి ఒక పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా మేమైతే ఇవన్నీ కంప్లీట్ అయ్యే వరకు 9 అయింది. మేము తర్వాత ఇంకా టిఫిన్ చేసి నైట్ అయితే ఇంటికి వచ్చేసామండి. ఎవరైనా వెళ్ళుంటే బాస్లో కమెంట్ చేయండి, వెళ్ళకపోతే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.